శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం న్యూమరాలజీ నేమాలజీలో భాగంగా ఆర్ అనేటువంటి అక్షరంతో ఎవరి పేర్లైతే మొదలవుతాయో వాళ్ళ యొక్క జీవిత విశేషాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ జీవితంలో ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలుగుతారు, ఏ రెమెడీస్ ఏ పరిహారాలు పాటించగలిగితే వాళ్ళు అనుకున్న స్థాయి కన్నా మరింత ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక చిన్న విశేషం ఏమిటంటే, ఆర్ అనేటువంటి ఇంగ్లీష్ లెటర్తో మొదలయ్యేటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో అనేక రకాలు ఉంటాయి. చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ ఆర్ అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి లెటర్గా మనం చెప్పవచ్చు. కారణం ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాను. రామాయణంలో ఒక రెండు పాత్రలు ముఖ్యంగా తీసుకోవాలంటే, రాముడు అంటే రామాయణంలో రాముడు మనందరికీ దేవుడు, అలాగే మంచి సుగుణాలు, మంచి గొప్ప లక్షణాలు, అత్యంత పరాక్రమము, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసేటువంటి దక్షత, ఎన్నో మంచి గుణాలు కలిగినటువంటి రాముడు అనేటువంటి పేరు ఆర్తో స్టార్ట్ అవుతుంది. అలాగే అదే రామాయణంలో తీసుకుంటే రావణాసురుడు అనే పేరు కూడా ఆర్తోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనకు ఒక చిన్న సందేహం వస్తుంది. ఇప్పుడు ఆర్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళలో ఈ రాముడేమో, రాముడిని మనం దేవుడిగా పూజిస్తున్నాం, రావణాసురుణ్ణి మనం ఇష్టపడం. అంటే కారణం ఏంటి అంటే, ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళని తీసుకుంటే రాముడు, రావణాసురుడు ఇద్దరు ఆర్ అనేటువంటి అక్షరంతో మొదలవుతున్నారు. అంటే దీంట్లో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఎంతైనప్పటికీ కూడా వీళ్ళిద్దరిలో కామన్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మన ఇద్దరి దృష్టిలో రాముడు మంచివాడు, రావణాసురుడు చెడ్డవాడు. అయినప్పటికీ కూడా మీరు కాస్త సున్నితంగా ఆలోచించేటట్లయితే రాముడిలో అయినా రావణాసురుడిలో అయినా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ ఆర్ అనేటువంటి అక్షరంలో ఉన్న వాళ్ళందరిలో ఉండేటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే, అంటే వాళ్ళ జీవ లక్షణాలు అనుకోవచ్చు, వాళ్ళ వ్యక్తిత్వం అనుకోవచ్చు, వాళ్ళ గొప్పతనం అనుకోవచ్చు, వాళ్ళ మైనస్ అనుకోవచ్చు. అంటే వాళ్ళ ప్లస్లు మైనస్లు ఇలా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి మంచి లోతైనటువంటి జ్ఞానం, మంచి పరిశీలన దృక్పథం ఎంతో విశిష్టంగా ఉంటాయి. అంటే ఏ విషయాన్నైనా కూడా చాలా డీప్గా వీళ్ళు ఆలోచించగలుగుతారు, మంచి పరాక్రమాన్ని కలిగి ఉంటారు, స్వయం కృషితో అభివృద్ధి చెందుతారు, అలాగే మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు, చక్కగా కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే వీళ్ళు అధికంగా శ్రమ చేయగలుగుతారు. అంటే ఎంత శ్రమకైనా కూడా, శారీరక పరిశ్రమకి కానీ మానసిక శ్రమకి కానీ, ఎంత పరిశ్రమకైనా సరే శ్రమకైనా ఓర్చుకోగలుగుతారు. అలాగే వీళ్ళలో మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, మంచి చురుకుదనం ఉంటుంది. అంటే బాగా స్పీడ్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు, చక్కగా తొందరగా స్పందించగలుగుతారు, చురుగ్గా ఉండగలుగుతారు. అంటే డల్గా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతరుల సహాయం తీసుకోవటం అనేటువంటిది వీళ్ళకి పెద్ద అవసరం ఉండదు. కారణం ఏంటంటే, వీళ్ళే ఇతరులకి సహాయం చేసే పొజిషన్లో, సలహాలు ఇచ్చే పొజిషన్లో ఉంటారు, కానీ ఇంకోటితో చెప్పించుకునేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉండే అవకాశం లేదు. ఇకపోతే వీళ్ళకి ఉన్నటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంశాలని ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. అయితే ఇవన్నీ వీళ్ళ యొక్క జన్మ లక్షణాలు. ఇందాక మళ్ళీ మొదటికి వద్దాం. రాముడిని మనం దేవుళ్ళ చూస్తున్నాం, రావణాసురుణ్ణి మనం దుర్మార్గుడిగా అనుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరిలో కూడా కామన్ ఫ్యాక్టర్స్ మనకేం కనపడుతున్నాయి? వీళ్ళ యొక్క గొప్పతనం. రావణాసురుడు అత్యంత తపశ్శక్తి సంపన్నుడు, ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించినటువంటి మహాశివభక్తుడు. రాముడు సాక్షాత్తు దైవం. అంటే ఒక గొప్ప విశేషాలు కలిగినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ ఆర్ అనేటువంటి అక్షరంలో, అంటే ఆర్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఏంటి తేడా అని ఆలోచిస్తే, ఈ ఆర్ అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో, ఈ అక్షరం మీద ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో
కుజ శుక్ర శని గ్రహాల యొక్క ప్రభావం విస్తృతంగా ఉంటుంది. అంటే జ్యోతిషశాస్త్ర రీత్యా వాళ్ళని గనక కాస్త పరిశీలించగలిగేటట్లయితే వాళ్ళ జాతక చక్రంలో ఎవరికైతే కుజుడు కానీ శుక్రుడు కానీ శని కానీ మంచి ఫలితాలను ఇస్తూ మంచి స్థాయిలో ఉంటారో వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. ఎవరికైతే నీచ అస్తంగత్వ పరాభూతులై ఉంటారో, అంటే చెడ్డ స్థానాల్లో ఉండటం, నీచపట్టడం ఇలాంటివి జరుగుతాయో వాళ్ళు కొద్దిపాటి నెగిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. అంటే ఈ 3 గ్రహాలు బాగా ఉన్నవాళ్ళు గొప్పగా ఉంటారు, తేడా ఉన్నవాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. సరే, ఇదంతా చెప్పుకున్నాం. అది రామాయణ కాలం నాటి విషయానికి సంబంధించిన విషయం. లేటెస్ట్గా ఇప్పుడు మనం మరొక ఉదాహరణతో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గారు ఉన్నారు. ఆయన పేరు కూడా రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. ఆయన మొదటి నుంచి పిలిచినటువంటి పేరు రామారావు గారు. ఆ రామారావు గారు ఆర్ అనేటువంటి అక్షరంతోనే స్టార్ట్ అవుతారు. అలాగే ప్రఖ్యాత ఫిలిం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. ఆయన కూడా ఆర్ అనేటువంటి అక్షరంతో ఆయన పేరు కూడా స్టార్ట్ అవుతుంది. అయితే రామారావు గారు పురాణ పాత్రలతో, రాముడు, కృష్ణుడు ఇటువంటి ప్రముఖమైన పాత్రలతో ఆయన ఆ చక్కటి అభినయాన్ని చూపించి దేవుడు, భక్తి, ఆస్తికత్వం, గొప్పతనం, హిందూ ధర్మం ఇటువంటి మంచి క్వాలిటీస్ని డెవలప్ చేశారు. ఆయన నెగిటివ్ రోల్స్ వేసినప్పటికీ, దుర్యోధనుడు, రావణాసురుడు ఇటువంటి నెగిటివ్ రోల్స్ వేసినప్పటికీ కూడా ఆ చెడ్డ పాత్రలలో కూడా గొప్ప విశేషాలని తనదైన బలమైన ముద్రతో ప్రజలకి చూపించగలిగినటువంటి గొప్ప నటుడుగా ఉన్నటువంటి వారు రామారావు గారు. అలాగే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి కొంత వ్యతిరేకమైన ధోరణిలో ఉన్నటువంటి సినిమాలు తీసేటువంటి పరిస్థితి ఉంది. అంటే రామ్ గోపాల్ వర్మ గారు తీసేటువంటి సినిమాల్లో ఎంతో కొంత విధ్వంసం, అలాగే కొంత నెగిటివ్ ఉండేటువంటి పొజిషను ఖచ్చితంగా గోచరిస్తోంది. దీనికి ఇక్కడ ఇదే చెప్తున్న విషయం ఏంటంటే, వీళ్ళిద్దరి విషయాన్ని కూడా మనం పరిశీలించగలిగేటట్లయితే ఇద్దరూ కూడా సమాజాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఎందుకు జరుగుతోందంటే, ఇందాక నేను చెప్పినట్లుగా వాళ్ళ గ్రహస్థితుల్లో వాళ్ళ జాతక చక్ర రీత్యా ఈ ఆర్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరికీ రామారావు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, రామకృష్ణ కావచ్చు, రమ, రమ్య, రాశి, రంభ ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా అందరికీ కూడా ఒకే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే సమాజాన్ని తీవ్రంగా, తొందరగా చాలా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇది వీళ్ళ మధ్య ఉన్నటువంటి తేడా. అయితే ఇక్కడ మరల మనకు ఇంకో సందేహం వస్తుంది. ఒక రామారావు అనేటువంటి వ్యక్తి గొప్ప స్థాయిలో ఉండొచ్చు, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త కావచ్చు, అలాగే ఎంతో సమాజ సేవ చేసేటువంటి చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి, ఆర్థికంగా సామాజిక పరంగా గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉండవచ్చు. అదే పేరు కలిగిన ఇంకొక రామారావు అనేటువంటి వ్యక్తి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక సూపర్ మార్కెట్లో ఒక చిన్న సూపర్వైజర్ గానో, ఒక చిన్న గుమాస్తాగానో, క్లర్క్ గానో పనిచేసే స్థితిలోనూ ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడు మనకు వెంటనే అనుమానం వస్తుంది, అదే రామారావు పేరుతో కలిగినటువంటి ఈ రామారావు ఏమో మంచి ఉచ్చస్థితిలో ఉంటున్నాడు, మనం అనుకున్నటువంటి ఈ వ్యక్తి ఈ సూపర్ మార్కెట్లో చిన్న క్లర్క్గా, గుమాస్తాగా జీవితాన్ని వెళ్ళబురుస్తూ, అలాగే తన ఫ్యామిలీని, పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ, సంసారాన్ని ఇత్తూ, తన బాధ్యతను తను సక్రమంగా నిర్వర్తించడానికి ఎంతో కష్టపడుతున్నటువంటి పరిస్థితి గోచరిస్తోంది. దీనికి కూడా కారణం అదే. ఈ రామారావు అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళే కాదు, నేను ఇందాక చెప్పినట్లుగా రాజీవ్ గాంధీ, రాజీవ్, ఇలా ఎవరైనా సరే ఆర్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యే వాళ్ళు ఎవరికైనా సరే, ముఖ్యంగా ఎవరికైతే కుజ, శుక్ర, శని గ్రహాలు వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో చక్కగా బలంగా ఉంటాయో వాళ్ళు వాళ్ళ స్థాయిలకి తగ్గట్టుగా, అంటే వాళ్ళ జాతక స్థాయికి తగ్గట్టుగా మంచి ఉచ్చస్థితిలో ఉంటారు. ఎవరికైతే కుజ, శుక్ర, శని గ్రహాలు బలహీనంగా ఉంటాయో వాళ్ళు ఇట్లా
ఈ విధితో సంసారంతో రకరకాలైనటువంటి ఈతి బాధలతో ఆర్థిక బాధలతో రుణాలతో అప్పులతో పోరాటం చేస్తూ ఉంటారు. ఇది దీంట్లో ఉన్నటువంటి తేడా. ఇకపోతే నేను స్పష్టంగా ఈ ఆర్ అనేటువంటి అక్షరంలో ఒకే పేరు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎలా ఉంటారనేటువంటిది మీకు ఎందుకు చెప్పానంటే మనందరికీ వచ్చే సందేహం, కామన్గా వచ్చేటువంటి అనుమానం ఇది. మరి ఈ పేరు కలిగిన వాళ్ళు ఇలాగే ఎందుకుంటారో అలా ఎందుకుంటారో అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ ఇవ్వటం కోసం మీకు ఈ ఉదాహరణలు మాత్రం తీసుకున్నాను. అయితే ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్లుగా ఈ తక్కువ స్థాయిలో అంటే జీవితాన్ని, సంసార బాధ్యతల్ని, బరువుల్ని మోస్తూ బాధలు పడుతున్నటువంటి ఈ రామారావు దగ్గర నుంచి, ఈ రంగా దగ్గర నుంచి, ఈ రాజీవ్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే రాజీవ్ గాంధీ, రామారావు, రాధాకృష్ణన్ ఇట్లా ప్రముఖులైనటువంటి వ్యక్తుల దాకా కూడా కామన్గా అందరికీ వాళ్ళ వాళ్ళ స్థాయిలకు తగ్గట్టుగా ఖచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి శక్తి ఖాయంగా ఉంటుంది. అలాగే వాళ్ళలో కొత్త జ్ఞానం ఉంటుంది, కొత్త విషయాలని పరిష్కరించుకుని కొత్త విషయాలని కనిపెట్టి సమాజానికి తెలియచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. శారీరకంగా శ్రమ చేయగలుగుతారు, మానసికంగా శ్రమ చేయగలుగుతారు, మంచి చురుకుదనంతో ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మానసికంగా ధైర్యాన్ని కోల్పోవటం అనేటువంటిది జరగదు. మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇట్లా ఇతరులకి సలహాలు ఇస్తూ ఉంటారు, చక్కగా సహాయం చేస్తుంటారు. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి పొజిషన్ అనేటువంటిది వాళ్ళు తీసుకోరు. మంచి విజయాలని సాధిస్తారు. మంచి ఎవరినైనా సరే రక్షించగలిగిన శక్తి సామర్థ్యాలని కూడా కలిగి ఉంటారు. వీళ్ళలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకేసారి 2 నుంచి 3 వృత్తులు ఒకేసారి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండటం ఈ ఆర్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళలో మరొక ముఖ్యమైనటువంటి విశేషం. అయితే ఇక్కడ మరొక చిన్న ముఖ్యమైన విషయాన్ని చెప్తాను. ఈ ఆర్ అనేటువంటి పేరు కలిగిన వాళ్ళలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే వ్యసనాలకి, వ్యామోహాలకి గురవుతారో వాళ్ళు పూర్తిగా పతనం అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. కనుక ఈ ఆర్ అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు ఎవరూ కూడా తాగుడు, జూదం, వ్యభిచారం వంటి ఎటువంటి వ్యసనాలని కూడా అలవాటు చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా అభివృద్ధిని సాధిస్తారు. ఇకపోతే ఈ ఆర్ అనే వాళ్ళలో ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి చిన్నతనంలో కానీ యుక్త వయసులో కానీ పైనుంచి కింద పడటం వలన కానీ, దెబ్బలు తగలటం వలన కానీ గాయాలు అయ్యేటువంటి పరిస్థితి, కుట్లు పడేటువంటి పరిస్థితి, బోన్స్ ఫ్రాక్చర్ అయ్యేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో మరలా ఈ యుక్త వయసులో, చిన్న వయసులో తగిలినటువంటి ఈ దెబ్బలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మరలా వృద్ధాప్యంలో ఆ బాధలు మరింత తిరగబెట్టి కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా వీళ్ళలో ఉంటుంది. ఇలా ఈ ఆర్ అనేటువంటి పేరు కలిగినటువంటి అంటే అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరి యొక్క జీవిత విశేషాలు ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి వచ్చేటువంటి సందేహం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఒక వ్యక్తి గొప్ప స్థాయిలో సినీ, రాజకీయ రంగాలను ప్రభావితం చేసినటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు, రామారావు గారు, రాధాకృష్ణన్ గారు, ఇట్లా రామకృష్ణ, ఇటువంటి ఎంతోమంది, ఆర్కే, ఇట్లా ఎంతోమంది ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ఈ నేను చెప్తున్నటువంటి తక్కువ స్థాయిలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోల్చుకుని బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ జాతక స్థాయిలో కొన్ని రెమెడీస్ని, పరిహారాలని గనక పాటించగలిగితే ఖచ్చితంగా వీళ్ళు జీవితంలో మంచి ఉచ్చవ స్థితిని చెందగలుగుతారు, రుణాలు తీర్చుకోగలుగుతారు, రోగాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ముందుకి జీవితంలో ఎదగటానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులుగానే ఈ ఆర్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులందరూ ఉంటారని చెప్పటం చాలా స్పష్టమైనటువంటి విషయం. అలాగే వీళ్ళలో కొంతమందికి సంతానం రీత్యా వృద్ధాప్యంలో కొంతకాలం దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి, సంతానం దూరంగా విదేశాల్లో ఉండేటువంటి పరిస్థితి, సంతానం నుంచి దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా వీళ్ళలో కొంతమందికి ఉంటుంది. ఇక ఈ ఆర్ అనేటువంటి ఈ అక్షరంతో మొదలయ్యేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో అంటే ఇందాక నేను చెప్పాను ఈ రంభ, రోజా, రమ్యకృష్ణ, రాశి ఇలా లెక్కేసుకుంటూ పోతే సినిమా స్టార్సే కాదు, ముఖ్యమైనటువంటి సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలు, సమాజాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళు, అలాగే ఈ సంసార బాధ్యతల్ని చక్కగా మోసేటువంటి వాళ్ళు ఈ ఆర్ అనేటువంటి అక్షరంలో ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే మంచి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. అంటే వంట చేయటంలో మంచి నేర్పరులయ్యే ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే లలిత కళలు అంటే ఫైన్ ఆర్ట్స్లో కూడా
మంచి ప్రవేశం ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ ఆర్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీలు రమ, రమ్య ఎవరైనా కానీ ఇలా లెక్కేసుకుంటూ పోతే ఎవరైతే వాళ్ళు స్త్రీలు ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి శక్తి స్వరూపుణులుగా చెప్పబడుతోంది. అంటే వాళ్ళలో మంచి శక్తి ఉంటుంది. ఇందాక నేను చెప్పినటువంటి అన్ని ఉత్తేజపూరితమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఈ స్త్రీలకి కూడా ఖచ్చితంగా ఉంటాయి. అయితే వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా ఇందాక నేను చెప్పాను, తక్కువ స్థాయిలో ఉండి కొంత ఇబ్బందులు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పేటువంటి ఈ పరిహారాలని పాటించగలిగితే వాళ్ళు వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకుని ఖచ్చితంగా ముందడుగేయగలుగుతారు. మంచి ఉచ్చ స్థితిని ఖచ్చితంగా పొందగలుగుతారు. అవేంటంటే, మొట్టమొదటగా ఎవరికైతే ఈ అన్ని రకాల సమస్యలు ఉంటాయో వాళ్ళు 7 మంగళవారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూయించగలిగితే మీరు అనుకున్నటువంటి ఇన్ని రకాల సమస్యలు కూడా తీరి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఇందాక మనం చెప్పినట్లుగా కుజ, శుక్ర, శని గ్రహాల యొక్క అనుగ్రహం వలన మంచి ఉచ్చ స్థితికి వెళ్ళగలుగుతారు. ఇకపోతే ఎవరైతే కొద్దిపాటి సంసారిక విభేదాలని కలిగి ఉంటారో వాళ్ళు ప్రతి శుక్రవారం భార్యతో కలిసి గోపూజ చేసి ఆవులకి గనక బెల్లం పెట్టగలిగితే వాళ్ళకి ఈ సంసారంలో ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా వీళ్ళందరూ అంటే ఆర్ అనేటువంటి పేరుతో మొదలయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి శనివారం కానీ కనీసం ఏదో ఒక శనివారం కలియుగ దేవైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి తెల్లటి వస్త్రాలను గనక సమర్పించగలిగితే అనేక రకాలైనటువంటి బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. లేదా కనీసం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని గనక దర్శనం చేసుకోగలిగిన, కనీసం ప్రదర్శనలు చేయగలిగినా కూడా ఈ శనీశ్వరుడి యొక్క బాధల నుంచి విముక్తి పొంది ఈ ఆర్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ సమస్యలతో ఏదైతే బాధపడుతున్నారో అంటే సంతానపరమైన సమస్యలతో ఎలాగైతే బాధపడుతున్నారో వాటన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. ఇవి బ్రీఫ్గా ఆర్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వాళ్ళకి చేసుకోవాల్సిన, పాటించవలసిన పరిహారాలు. ఈ పరిహారాలన్నింటినీ పాటించి నేను ఇందాక చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరందరూ కూడా అంటే ఆర్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మంచి ఉచ్చస్థితికి వెళ్ళాలని, మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలని, మంచి అధికారాన్ని, డబ్బుని, ఐశ్వర్యాన్ని, మంచి భోగభాగ్యాలని పొందుతారని కలియుగదైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.